అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి నేను 16 శుక్రవారాల వారాహి అమ్మ పూజ చేసుకుంటున్నానండి. ఇది నేను ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నాను. నాకు పడలేదు, లేడీస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి కదా, నాకు పడలేదు చేసుకుంటానికి. ఇప్పుడైతే నేను కందదీపం పెట్టుకుని నేను అమ్మవారి పూజ చేసుకుంటున్నానండి. నేను పొద్దున్నుంచి అమ్మవారికి ఉపవాసమే ఉన్నాను. పొద్దున పూట చేసుకోరండి ఈ పూజని, అమ్మవారికి సాయంత్రం పూటే చేసుకుంటారు. అమ్మవారు పగలంతా నిద్రలో ఉంటుంది అంటారు కదా, అందుకని మనం తెల్లవారుజామున 4 నుంచి 5:30 లోపే చేసేసుకోవాలి. లేదు అంటే సాయంత్రం 6 నుంచి 10 లోపు చేసుకోవాలండి. నేనైతే సాయంత్రం చేసుకున్నానండి. నేను 16 శుక్రవారాలు చేసుకుందామని సంకల్పం తీసుకుని నేను ఈరోజు కందదీపం కూడా పెట్టుకున్నాను. కందదీపం ఎలా రెడీ చేసుకున్నానో వీడియోలో చూసేయండి. ముందుగా శుభ్రంగా కంద తెచ్చేసుకుని శుభ్రంగా దాన్ని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టేసేసి దాన్ని పైన ఉన్న మట్టి అంతా కడిగేసుకోవాలండి. కడిగేసేసుకొని చాకుతో పైన మనం ఒక గుంటలాగా పెట్టుకోవాలి. ఒత్తి వేసుకుని నూనె వేసుకుని దీపం చేసుకునేలాగా ఒక గుంటలాగా పెట్టుకుని కింద కూడా బేసు నిలబడటానికి ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అది కూడా మనం సమానంగా కట్ చేసుకుని ఆ కంద మొత్తానికి పసుపు రాసేసుకుని కుంకుమ బొట్లు పెట్టేసేసుకుని ఇప్పుడు మనం అమ్మవారిని ఆవాహన చేసుకునే పీట మీద మనం ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేటు మీద ఒక ప్రమిద పెట్టుకోవాలండి. లేదంటే మీ దగ్గర ఉన్న ఏదన్నా దీపారాజన కుందైనా పెట్టుకుని దానిపైన మనం ఈ కందను పెట్టుకోవాలండి. పెట్టుకుని అందులో ముందు నూనె వేసుకుని ఆ తర్వాత 3 ఒత్తులు వేసుకోవాలండి. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకుని కంద దీపానికి రెడీ చేసుకోవాలండి. ఇది ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని చూడండి, ఇది అమ్మవారికి నైవేద్యాలు కూడా ఏం అక్కర్లేదండి. అమ్మవారికి చిలకడ దుంపలు, వడపప్పు, పానకం అలాంటివేనండి. అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్న ఏవైనా నచ్చుతాయి. దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు ఇవండి ప్రసాదాలు. ఈరోజైతే నేను ఫస్ట్ వారం పూజ అనేది చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్